హాయ్ హలో చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఊరికి అనమాట. అమ్మ వాళ్ళ ఊరు మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది, అంటే హైవేకి దగ్గరలో ఉంటుంది. ఇది టెంపుల్ అనమాట. హైవే మీద కర్నూలు రూటు, బెంగళూరు రూట్ కూడా ఇదే. కర్నూలు రూటు హైవే అనమాట. ఇది ఇటు నుంచి లోపలికి 2.5 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. ఇంకా ఇంటి దగ్గర ఇది ఈ వేషాల పిల్లలు ఏమంటారు, హోలీ పౌర్ణమి అప్పుడు ఇలా చేస్తారనమాట. అప్పుడు తీసి పెట్టుకున్న వీడియో చాలా బాగుంటుంది. ఇంకా ఇది వచ్చేసి పొలాలన్నమాట. అప్పుడు అంటే కొన్ని క్లిప్స్ అలా వీడియోస్ తీయడం మానేశాను కదా, అప్పుడు కొన్ని క్లిప్స్ అలా యాడ్ చేసుకున్నాను. అప్పుడు ఆ స్వీట్ మెమరీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇవి పొలాలు. లొకేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది. పల్లెటూరు ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ లొకేషన్ చాలా బాగా నచ్చుద్ది. అండ్ తాటి చెట్లు, మా సైడ్ తాటి చెట్లు విపరీతంగా ఉంటాయి. ఇంకా నేను ఆ రోజు మధ్యాహ్నం కల్లా వచ్చేసానమాట సిటీకి. ఇంకా చూడండి, ఇంకా ఈవినింగ్ టైం పాస్ అవ్వక అలా బయటకు వచ్చేసాం పిల్లలను తీసుకొని. పిల్లలు ఆడుతూ ఉన్నారనమాట. ఇది సరునార్ మినీ ట్యాంక్ బండ్. ఇవి ఇంతకుముందు లేకుండే. ఎవరైనా ఎల్బీ నగర్ చుట్టుపక్కల ఉంటే ఈ మినీ ట్యాంక్ బండ్ కంపల్సరీ తెలిసి ఉంటుంది. ఇంతకుముందు లేకుంటే ఇప్పుడే పెట్టారనమాట అవి. ఇంకా మా బాబు బర్త్డే అనమాట. ఇది వచ్చేసి ఏప్రిల్ 2 అనమాట. ఏదో అలా సింపుల్గా కానిచ్చేసాం. చూడండి, నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది, ఏమనుకోకండి. ఇది వచ్చేసి మొన్న రీసెంట్గా నాగుల చవితి రోజు అనమాట. హ్యాపీ నాగుల చవితి బిలేటెడ్గా అందరికీ. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆకుపూజ చేస్తున్నారనమాట ఫ్రెండ్ వాళ్ళు. అలా పాలు పోసేసి, నాగులకు పాలు పోసేసి నేను అక్కడ కూర్చున్నాను కాసేపు. వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. ఒక 5 నిమిషాలు ఆగి వస్తామని అంటే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ అందరు పూజలు చేస్తూ ఉన్నారు. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఇంటి తరాన అని ఉంటుందంట నాగుల పంచమి. నాకు తెలీదు, అమ్మ వాళ్ళకి లేదు, అత్తమ్మ వాళ్ళకి ఉంది అనమాట. అంటే మరి ఇంటి తరాన లేని వాళ్ళు కూడా పోయొచ్చా, లేకపోతే అలా వంశపారపర్యం ఏమైనా ఉంటుందా? నాకు ఒక చిన్న డౌట్. ప్లీజ్ ఎవరికైనా తెలిసి ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా వీళ్ళు వచ్చేసారనమాట ఆకుపూజకు. వీళ్ళే అనమాట వాళ్ళిద్దరు ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్, అన్నయ్య. మా షార్ట్లలో చూసే ఉంటారనమాట వాళ్ళని, ఎమోషనల్ వీడియోస్లో వాటిలో చూసే ఉంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళు కూడా నాగులకి పాలు పోసేసి పూజ స్టార్ట్ చేస్తామన్నమాట. మీకు ఇంకొక డౌట్, తులసి కోట కూడా ఇంటి తరాన ఉంటుందా, లేకపోతే పెట్టుకోవచ్చా? నాకు ఒక స్మాల్ డౌట్ అనమాట. తులసి కోట పెట్టుకోవాలని ఉంది నాకు, కాకపోతే అది ఇంటి పద్ధతిని బట్టి ఉంటుంది అని అంటారు. మరి నాకు తెలీదు అది. ఓకే, ఇంకా నేనైతే ఆకుపూజకి రెడీ అయి వెళ్తున్నాం అనమాట. ఇంకా వెళ్ళి ఇంకా వాళ్ళు కంప్లీట్ అయిపోతుంది వాళ్ళ పూజ. నేను కూడా మెల్లగా వెళ్ళి ఆ పూజకి ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేయడానికి వెళ్తున్నా ముందుకి. ఇంకా ఇక్కడైతే మా కార్తీక మాసం కానీ అండ్ ఈ శ్రావణ మాస పూజలు బాగా చేస్తారు, సూపర్గా చేస్తారనమాట. ఇంకా అయ్యగారు వచ్చేసి పూజ కానిచ్చేస్తున్నాడు.
అయిపోయింది కదా, చిన్నగా బయటికి వెళ్ళామన్నమాట అందరం, ఫ్రెండ్స్ అందరం కలిసి. అప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది, ఇంకా సగం దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చిందనమాట. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ చాలా రోజుల తర్వాత వీడియోస్ పెడుతున్నాను కాబట్టి పెద్దగా పబ్లిక్లోకి వెళ్ళట్లేదు, అందుకే కంపల్సరీగా ఒక లైక్ మాత్రం కంపల్సరీ మర్చిపోకుండా చేయండి. మరీ అడుగుతున్నానంటే అర్థం చేసుకోండి, ఓకేనా. మన వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలా బోరింగ్ వీడియో కాకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. కంపల్సరీగా మీకు మాట ఇచ్చినట్టే వీక్లీ 3 వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం. నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో, ఇప్పుడు సూపర్ ఉంటుంది. ఈ రూట్ ఏంటి అని కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి, ఓకేనా. బాయ్ బాయ్.